అర్థం. అట్లాగే. నమస్కారం అండి ఓ, గారు, బాగున్నారా? బాగున్నాం సార్. ఓ, నమస్తే. ఓ. ఉంటా గారంటి గారు. సో ఈరోజు నా మరి పేరు. నాస్తికులు ఆస్తికులు మీరు నాస్తికత్వం మీద ఏం మాట్లాడదలుచుకుంటే, మీరు నాస్తికల్ని సమర్థించదలుచుకుంటే మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు రికార్డింగ్ లో ఉంది ఇది. ఇప్పుడు మీ పూర్తి పేరు చెప్పండి. నా పేరు చిన్నరెడ్డప్ప. ఆహా. చిత్తూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు. కల్లూరు, ఆంధ్రప్రదేశ్. నా వయసు 54 సంవత్సరాలు. వృత్తిరీత్యా వచ్చి షేవింగ్ షాప్ నడుపుతున్నాను. ఏమండి? నా వృత్తిరీత్యా షేవింగ్ షాప్, బార్బర్ షాప్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీరు వాయిస్ కొద్దిగా గట్టిగా చెప్పండి, మాట్లాడండి. ఓకేనా? వెరీ గుడ్. సరే. సో మీకు ఇప్పుడు మనము ఈ చర్చ దేనికంటే, ఆ, నేను ఆస్తికత్వం గురించి మాట్లాడతాను. నాస్తికత్వం గురించి మాట్లాడదలుచుకుంటే మీరు మాట్లాడచ్చు. ఇది మనం యూట్యూబ్లో పెట్టడానికి మీకు అభ్యంతరం లేదు కదా? లేదు సార్. లేదు. ఓకే. వెరీ గుడ్. చెప్పండి. నేను ఫస్ట్ మీ వీడియోస్ 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. వెరీ గుడ్ వాచ్ అండి. చేస్తున్నాను. వెరీ గుడ్. ఇది శాస్త్రీయ మునగాలది. వాచ్ చేస్తున్నాను. నాకు ఏమైనా తప్పుగా మాట్లాడితే ఫస్ట్ క్షమించండి. ఏం ఎందుకంటే పర్వాలేదండి. ఇక్కడ మనం ఏంటంటే చర్చ మాత్రమే. మనం ఆ చర్చలో ఏంటంటే మీ అభిప్రాయం మీరు వెలిబుచ్చుతారు, నా అభిప్రాయం నేను చెప్తాను. అలాగా సార్. యా. మీలాంటి జ్ఞానులతో మాట్లాడము నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సార్. నా నా వెరీ నా సందేహం ఏమిటంటే, గుడ్. భగవంతుడు ఉండాడు లేడు అని మీరు చర్చకు పిలిచారు. భగవంతుడు లేడు అంటే ఈ కలియుగంలో గత 150 సంవత్సరాలు 150 సంవత్సరాలు మన భారతదేశం ఎలాగ నలిగిపోయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా రాజకీయ పరంగా, దేశపరంగా అన్ని విధాలుగా మన దేశాన్ని తొక్కుతున్నారు. కానీ భగవంతుడు ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? అమాయకులు బలైపోతున్నారు, చిన్న పిల్లలు బలైపోతున్నారు. దీనివల్ల నాకు భగవంతుడి మీద చాలా బాధగా ఉంది. భగవంతుడు ఉంటే ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి ఇన్ని అరాచకాలు? మన దేశాన్ని శత్రువులు శత్రువులు కానీ మన ఇది మన దేశంలో జరుగుతున్న అరాచకాలు చిన్న పిల్లలకు గత 10 రోజులు 4 సంవత్సరాల పాప కూడా చాలా దారుణంగా మన చిన్న పిల్లలే, అంటే మైనర్ పిల్లలు దారుణంగా రేప్ చేసి చెరువులో వేసి చంపేశారు. ఇంతవరకు బాడీ కూడా దొరకలేదు. జస్ట్ మళ్ళీ ఒక 3-4 డేస్ ముందే సొంత అన్న తన చెల్లెల్ని ఫోన్ వీడియోలు చూసి చంపేసి దారుణంగా చంపేయడం జరిగింది. ఇవన్నీ ఈ వార్తలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ మన దేశం ఎట్లా వెళ్తా ఉంది? ఏ ఏ విధంగా మనము ఉమ్, భగవంతునికి భయపడాలా? ఈ అరాచకాలు చూసి భగవంతుడు ఉండాలా లేడా? ఉంటే ఎందుకు ఇన్ని మనిషి ఇంత కర్కశంగా తయారవుతున్నాడు అనేది నాకు చాలా బాధ వస్తుంది సార్. యా. దయచేసి వీటికి మీరు ఏదన్నా సమాధానాలు చెప్తే నేను సంతోషిస్తాను. అలాగే మీ వీడియోలు చూసి మీ యొక్క చెప్పే విధానము, మీరు మాట్లాడే విధానము, నేను అంతకుముందు పూజలు చేసేవాడిని. భగవంతుడు అంటే ఏమి అని డెఫినేషన్ మీరు ఎన్నో చెప్పినారు. ఎన్నో సందేహాలకు ఎన్నో వీడియోలు నేను చూశాను మీవి. నాలో ఉండే సందేహాలు 98% తీరిపోయినాయి. మీ భగవంతుడు అంటే ఇలాగ ఉంటాడు, పూజ అంటే ఏమి? ఈ రోజు కూడా డేబిట్ 1 డే ముందు కూడా మీరు మన ఎవరో అడిగితే ఈ రోజే చెప్పారు. తరుణ్ అని చాలా అబ్బాయి అడిగితే చెప్పి. తరుణ్ అబ్బాయి అడిగితే చాలా అద్భుతంగా చెప్పినారు. మీలాంటి జ్ఞానులతో నేను చర్చకు పోల్గొనాలి, నా సందేహాలు నేను వెళ్ళబుచ్చాలని. మరి మొన్న ఒక వీడియోలో కృష్ణయ్య గారితో మీరు ఉమ్. సంబోధించిన విధానము సార్ చాలా అద్భుతం సార్. ఈ ఇంత ఓపిక ఆ జ్ఞానులకే వస్తుంది. ఈ నాకు తెలిసి భారతదేశంలో ప్రవచనకర్తలే మన ప్రజల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. పూజలు పునస్కారాలు అవి ఇవి చెప్పి
వీటి వల్ల ఏమొస్తుంది? జ్ఞానం కథ కావాలి. ఈ జ్ఞాన బోధ మీ మాదిరిగా ఎవ్వరు చెప్పటం లేదు. ఎక్కడెక్కడో నేను తిరిగాను, శ్రీశైలము, కాశీ విశ్వేశ్వరము, ఎన్నో దేశాలు తిరిగాను. కానీ మీ యొక్క వీడియో వింటే అది ఒక మనసులో తెలియని ఒక అనుభూతి సార్. అరే, జ్ఞానము, భగవంతుడు ఇంత విశదీకరించి సార్ చెప్తున్నారు. మరి ఈ విధంగా అందరూ ఎందుకు చెప్పటం లేదు? మన తిరుమలలో వేద పాఠశాల ఉంది, కానీ ఏమి చెప్పరు. ఎంతో చెప్పుకుంటా ఉంటారు, పోతా ఉంటారు, బయట ఏదో జరిగిపోతా ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది? భగవంతుడు ఉంటే మనుషుల ద్వారా మీ మీ యొక్క మీరు చెప్పే విధానంలో భగవంతుడిని నేరుగా భగవంతుడు కనిపించడు. ఆయన్ని తారాడాలి, పట్టుకోవాలి, మనం శోధించాలి. కూర్చొని ఉంటే మనకు జ్ఞానం రాదు. మనం వెళ్ళాలి, కష్టపడాలి, చేయాలి అని మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. దానివల్ల నాకు చాలా బాధ అవుతుంది సార్. దీనికి దయచేసి నేనేమైనా తప్పులు చెప్పింటే మన్నించండి. ఈ వీటికి నాకు సమాధానం చెప్పాలని కోరుతున్నాను. యా, ఓ, బాగుంది. మీ ప్రశ్న నిజంగా సహేతుకం. ఇన్ని అరాచకాలు ప్రపంచంలో జరుగుతుంటే భగవంతుడు ఉన్నాడా అని డౌట్ వస్తుంది. అవును సార్. డెఫినెట్లీ మీరు అన్నదానిలో తప్పు లేదు. అందులో మీరు ఉటంకించిన ఉదాహరణలు, వాటిలో నిజంగా బాధాకరమైన విషయం. చిన్న పిల్లలు, ఆ, నేను అలానే వీక్గా ఉన్నవాళ్ళు, బలహీనుల్ని ఇలా వీళ్ళు బలవంతులు టార్చర్ పెట్టడం అన్నది బాధాకరం. దీనికి సరే, భగవంతుడు ఏం చేస్తున్నాడు మరి? భగవంతుడు వీటికి ఏమి స్పందించడా వీటికి అని? అది రెడ్డప్ప గారు మీరు ఒకటి చెప్పండి. రెడ్డప్ప గారిని పిలవచ్చుగా మిమ్మల్ని? పిల్లలు సార్, యా, చిన్న రేట. యా. ఎందుకంటే మీరు ఇప్పుడు చిన్న రెడ్డప్ప కదా మీరు. అవును సార్. ఆ, సో అవును. అయితే ఇప్పుడు ఒకటి చెప్పండి. ఆ, భగవంతుడు ఏదన్నా తప్పు జరిగిన తర్వాత శిక్షించాలా, తప్పు జరగక ముందే శిక్షించాలా? ఉంటే ఒకవేళ కర్మ భగవంతుడు చేసి కర్మ జరిగిన తర్వాతనే చేసింది సార్. ఉమ్, అంటే జరగడం తథ్యం అని మీరు ఒప్పుకుంటారు? జరగకుండా నిర్మూలించాల. మన ఇలాంటి ఈ జ్ఞానుల ద్వారా నిర్మూలించి మనుషులందరూ మారాలి. ఇప్పుడు మనుషులు మారే మారాలి, విధంగా మనుషులు మారాలి అన్నది మంచి మాట అండి, మంచి మాట. ఏ విధంగా మారాలి అది చెప్పండి. ఏ విధంగా అంటే నాకు అంత జ్ఞానం లేదు. అదే మీ మీకున్నంతలో చెప్పండి. ఫస్ట్ వచ్చి భగవంతుడిని నమ్మాలి. భగవంతుని ఆజ్ఞలు ఏంటి? లేదు, నమ్మద్దండి, భగవంతుడు నమ్మద్దు. మనం భగవంతుడిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనుషులు మారాలి అన్నారు కదా. మనుషులు ఏ విధంగా మారాలి అంటే భగవంతుడిని పక్కన పెడదాం. భగవంతుడు ఉన్నాడు ఓకే. లేడు తర్వాత సంగతి. అసలు ఏ విధంగా మారాలి మనుషులు? బాధ్యతగా తన కర్మలు ఉమ్, నెరవేర్చుకుంటూ బాధ్యత. మన సమాజంలో మన పాత్ర ఏమి? చాలా బాధ్యత. భర్తగా మన పాత్ర ఏమి? చాలా బాధ్యత. భర్తగా ఏం చేయాలి? కొడుకుగా ఏం చేయాలి? ఉమ్, తండ్రిగా ఏం చేయాలి? ఉమ్, ఇవన్నీ చేసుకుంటూ సమాజంలో గుర్తింపు మన ద్వారా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, విలేజ్లో అందరూ చూసి ఉమ్. మారాలి. ఒక మంచితనంతోనే సమాజం మారాలి బాగుందండి. అనేది వెరీ నేను కోరుకుంటున్నాను. యా, యా, మీరు చెప్పింది కరెక్ట్ అండి. సమాజంలో వాళ్ళందరూ కూడా మంచిగా మారాలి అంటే వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మంచిగా, బాధ్యతాయుతంగా అన్న ఈ యొక్క సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మంచి అని ఎవరు చెప్పాలి? ఇది మంచి, ఇది బాధ్యతాయుతము అని ఎవరు చెప్పాలి? గురువులు చెప్పాలి. గురువు అంటే ఎవరు మళ్ళీ? టీచర్. గురువు అంటే ఎవరు? గురువు ఈ అంటే మనము మొదట స్కూల్కి వెళ్ళే గురువులు అంటాము. టీచర్, సరే ఆయనే అనుకుందాం, ఆయన టీచర్. కాసేపు అదే అనుకుందాం. ఆయనకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఆయన ఒప్పుకోవాలి కదా, ఇది మంచి. ఇప్పుడు ఆ, మనకి పొగ తాగుట
మంచిది కాదు అని చక్కగా ప్రింట్ పెడుతున్నారు కదా. అవును సార్. మరి ఎందుకు పొగ పెట్టారు. తాగుతున్నారు? మరి మంచి విషయమే చెప్పారు కదా అక్కడ. పొగ అవును. తాగుట మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరము, మందు తాగుట హానికరము అని చక్కగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పెద్దలందరూ కూర్చొని నిశ్చయించిందే కదా. అవును. మరి వీళ్ళు ఎందుకు పొగ తాగుతున్నారు? ఇంకా స్మోకింగ్, సిగరెట్ స్మోకింగు, సిగార్ స్మోకింగు, బీడీ స్మోకింగు ఇలాంటివి ఎందుకు చేస్తున్నారంటారు? మరి చెప్పలేదు. అది భగవంతుడితో సంబంధం లేదుగా మనకి ఇక్కడ. అవును. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే ఈ కలియుగంలో అది ఆ, మీరు కలియుగం చెప్పినట్టు. తీసుకురాకండి, మళ్ళీ కలియుగం తీసుకురాకండి, మనకి యుగాలతో సంబంధం లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు యుగము, భగవంతుడు, భారతము, వేదము ఇవన్నీ పక్కన పెడేద్దాం. ఓన్లీ ఇది మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు మంచి బాధ్యతాయుతంగా చాలా బాగా చెప్పారు మీరు ఆ విషయం మటుకు. చాలా సహేతుకంగా చెప్పారు, బాగుంది. కానీ ఈ మంచి బాధ్యత అన్నవి ఎలా మనిషికి తెలవాలి? ఈ మంచి అన్నది ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చక్కగా ఇంగ్లీష్ పదాలను తెలుగులో పొగ తాగుట మూలంగా ఆరోగ్యానికి హానికరము అని చక్కగా పెట్టి సిగరెట్ పెట్టె మీద పెట్టి పెడుతున్నారు. ఇప్పుడు చదువు వచ్చిన వాడు చదువుతున్నాడు, సినిమాలకు వెళ్ళినప్పుడు సినిమాల్లో చూపిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ కింద, బాబు పొగ తాగకండి క్యాన్సర్ వస్తుంది, గుట్కా నమలకండి క్యాన్సర్ వస్తుంది, నోటికి క్యాన్సర్ వస్తుంది. అతను ఎవరో ఒక అతన్ని ఎగ్జాంపుల్గా చూపించేవాడు, అతను చచ్చిపోయాడు కూడా పాపం. సో ఇలా అన్ని ఎగ్జాంపుల్స్ చూపించారు. అయినా ప్రజలు సిగరెట్ తాగుతున్నారా లేదా? అవుతుంది. ఇంకా ఎక్కువైంది. మరి ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం మనం. భగవంతుని పక్కన పెడదాం, దీన్ని సాల్వ్ దీన్ని చేద్దాం ఫస్ట్. సాల్వ్ దీన్ని సాల్వ్ చేయాలంటే మొదట చిన్న పిల్లలప్పటి నుంచే తల్లిదండ్రులు చెప్పాలి కరెక్ట్. అని నేను అనుకుంటున్నాను. అవునండి, తర్వాత కరెక్ట్. తర్వాత టీచర్లు చెప్పాలి. చెప్పాలి. ఉమ్. ఇప్పుడు టీచర్లు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పారు, అయినా సరే సిగరెట్ తాగుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా మనం. చూస్తున్నాను. మరి వాళ్ళని అడిగితే మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా అంటే, కొంతమంది అయితే మా తండ్రే ఇచ్చి పంపిస్తాడు డబ్బు సిగరెట్ తాగమని అని చెప్తున్నారు. అంటే ఆ తండ్రికి అవును. బుద్ధి లేదు, ఇప్పుడు ఇతనికి లేదు అని మనం చెప్పాలి. అప్పుడు మనం అన్నాం అనుకో ఇది మంచిది కాదు స్మోకింగ్ అంటే, అతను ఏమంటాడు, రోజుకు 2 సిగరెట్లు తాగితే ఏం కాదంట. దానికి మీరు సమాధానం ఏంటి చెప్పండి? దీనికి సమాధానము ఆలోచించలేకపోతున్నాను. అదే ఇది విశేషం. అందుకోలేకపోతున్నాను. అదే ఇప్పుడు ఉమ్. 2 సిగరెట్లు తాగితే ఏం కాదండి అంటాడు, ఒక అవును. సిగరెట్ తాగితే అవును. ఏం కాదంటాడు. నేను వారానికి ఒక పెట్టె సిగరెట్ తాగుతాను, నాకేం నష్టం జరగదు అంటాడు. ఇలా అతను వాదన చేస్తాడు. ఇప్పుడు ఇదివరకు కనీసం స్త్రీలు తాగకుండే ఉండేవాళ్ళు, ఇప్పుడు సినిమాల్లో స్త్రీలు కూడా తాగుతున్నట్టుగా చూపిస్తున్నాడు. చూపించి అంటే ఇప్పుడు చూపించిన వాడు తప్ప, జరుగుతున్నది తప్ప, మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పొగ తాగటం నేరము అని అంటే, నేరము వేరు, హానికరం వేరు. నేరము అన్నారనుకోండి, అది రక్షక భటుల యూనో బాధ్యత అవుతుంది పట్టుకోవడం, నేరం చేసిన మరి. వాడు. ఇక్కడ అవును. హానికరము అన్నప్పుడు ఎవరు పట్టుకోవట్లేదు. హానికరము అంటే ఎవరు పట్టుకోవట్లేదు. ఇది హాని. ఇక్కడ ఇక ఈ సినిమా హాల్లో పొగ తాగకూడదు, ఓకే తాగడం ఆపేశారు. ఇదివరకు నా చిన్నప్పుడైతే సినిమా హాల్లో కూడా పొగ తాగేటోళ్ళు. సిగరెట్ స్మోకింగ్ లోపల సినిమా హాల్ లోపల చేసేవాడు. అంతమంది హాల్లో కూర్చొని ఉంటే లోపల ఉమ్. వాడు సిగరెట్ తాగుతుండేవాడు. వాళ్ళు అక్కడ రాస్తారు కూడా పొగ తాగుడు నేరం అని. బస్సుల్లో కూడా వెళ్ళేటప్పుడు బస్సుల్లో తాగుతుండేవాడు, పొగ తాగుడు నేరం అని. నేను ఒకసారి బస్సులో వెళ్తూ ఉంటే వాడు పొగ తాగుతుంటే నేను చెప్పాను, బాబు ఇది బోర్డు చూడన్నా. అంటే వాడు పోవాయా నువ్వు చెప్పేది ఏంటన్నాడు. నేను కండక్టర్ని పిలిచాను, డ్రైవర్కి చెప్పాను, సార్ వదిలేయండి సార్, ఏం చేస్తాం కొంతమంది వినరు అన్నాడు. వినరు కాదయ్యా, ఇది ఏపీఎస్ఆర్టీసీ బస్సు, మీరు చెప్పి తీరాలని చెప్పాను. అది గొడవ అయింది తప్పితే ఇంకేం అవ్వటలేదు అక్కడ. ఇప్పుడు నేను గొడవ పెట్టుకొని వాడితో నువ్వు తాగకూడదు అన్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తాగకూడదు అని చెప్పాలి కదండి. అవును. అంతమంది బస్సులో ఉన్న వాళ్ళు 50 మంది బస్సులో ఉంటారు. సో దానిలో నేను ఒక్కడిని లేచి ఇది తాగకూడదు అని గొడవ పెట్టుకున్నా.
వాడు నన్ను కొట్టినంత పని చేశాడు. నేను తిరగబడేటప్పటికి ఆగిపోయాడు. ఇప్పుడు ఆ బస్సులో కూర్చున్న వాళ్ళంతా చోద్యం చూస్తున్నారు, ఇలా చూస్తున్నట్టు ఏం మాట్లాడతలేదు. వాడు అడిగాడు నన్ను, ఓకే సిగరెట్ తాగితే నీకు వచ్చిన నష్టం ఏంటి అన్నాడు. నేను రెండు కారణాలు చెప్పాను. ఒకటేంటంటే మాకందరికీ నువ్వు వదిలిన పొగ పీల్చాల్సి వస్తుంది, అందులో అది సిగరెట్, దేర్ఫోర్ ఆ పొగ మేము పీల్చడం వలన మాకు హాని జరుగుతుంది. నీకు హాని జరుగుతుందా లేదా నువ్వు చూసుకోవచ్చు, కానీ మా అందరికీ హాని జరుగుతుంది. ఆ కిటికీ తలుపులు తెరుచుకో అన్నాడు. తెరుచుకున్న పొగ బయటికి వెంటనే పోదు నాయన, మేము పీల్చుకోవాల్సి వస్తుంది, హానికరం అవుతుంది. అది కాకుండా నువ్వు నిప్పు రాజేసినప్పుడు పొరపాటున ఏదైనా అంటుకుందంటే బస్సులో ప్రమాదం జరుగుతుంది. ఇన్ని రకాలుగా ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు చూడ, ఎదురుగుండా ఒక ఆవిడ చిన్న పిల్లని పట్టుకొని ఉంది. ఆ చిన్న పిల్ల ఈ పొగ పీల్చాలంటే ఎంత హానికరం చెప్పండి. వినిపిస్తోందా రెడ్డప్ప గారు, వినిపిస్తుందా? అనిపిస్తుంది. అనిపిస్తుంది. దేర్ఫోర్ ఇలాంటివన్నీ నేను చెప్పాను. ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పనప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? మీరు మీ బాధ్యత అన్నారు, మీరు ఇదన్నారు, బాగుంది, కానీ వినేటోళ్ళు లేనప్పుడు మనం ఎట్లా చేయాలి? అవునా? ఒకటి. ఇప్పుడు చెప్పండి. మొన్న పూణేలో ఒక అతను 16 ఏళ్ళలో 17 ఏళ్ళ కుర్రవాడు, వాళ్ళ తండ్రి విపరీతంగా డబ్బులు సంపాదించుంటే డబ్బులతో వెళ్ళి బార్లో కూర్చొని శుభ్రంగా మందు తాగి కొత్త కార్ని, పెద్ద కార్ని, కాస్ట్లీ కార్ని నడుపుకుంటూ వెళ్ళి ఆ, అవును. మోటార్ సైకిల్ని గుద్ది అక్కడ దాని మీద ఇద్దరు కొంచెం. చనిపోవడానికి కారణమయ్యాడు. అవును. కారణమైతే వాణ్ణి తప్పించడానికి తండ్రి, తల్లి, తాత ముగ్గురు ప్రయత్నం చేశారు, అబద్ధాలు చెప్పి చట్టాలు ఆ అట్లా ఉన్నాయి. కేసుని అబద్ధాలు దవ పట్టించడానికి. పోలీసులు, మెడికల్ మాఫియా అందరూ కలిసి డబ్బులు తిన్నారు, తిని వాడిని అవును. తప్పించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది ఎటువంటి న్యాయం చెప్పండి, మీరు చెప్పండి. ఇది మనుషులు చేస్తున్న తప్ప, లేకపోతే ఇంకెవరన్నా చేస్తున్న తప్ప? మీ కంటికి కనిపిస్తోంది, మొత్తం మీడియా అంతా ఫోకస్ చేసి చూపిస్తున్నారు, అయినా తప్పులు చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అవును. అదే అవునా అదే కదా? సార్, నేను నా బాధ నేను అదే అనేది సార్. చిన్న అదే తప్పు నుంచి అదే పెద్ద ఒకటే. తప్పు దాకా మన వాళ్ళు అవును. చేస్తున్నారు. నేను చేస్తున్నాను. అపోజ్ చేస్తే నేను ఒక్కడనే నుంచుంటున్నాను, మిగతా వాళ్ళు నుంచోవట్లేదు. దానికి మీరు ఏం అవును. చేస్తారు? మనం ఏం చేయాలి చెప్పండి? నిజంగా ఇది తెలుసుకుంటే మనకి, ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేసామనుకోండి చిన్నది, అప్పుడు భగవంతుడి అవును. దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఇది చిన్న పాయింట్ని, అవును. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్న దాన్ని ఎందుకు ప్రతి ఒక్కడు పాటించట్లేదు? నాకు లేదు, నాకు ప్రాబ్లం లేదని ఎందుకు చెప్తున్నాడు? అతన్ని మనం చెప్తే కూడా వినే పొజిషన్ లో కనిపించటం లేదు సార్ ఎవరు బాగా కూడా. చెప్పారు, బాగా చెప్పారు రెడ్డప్ప గారు. వినే పొజిషన్లో లేడు అంటే అతనికి అజ్ఞానం కమ్ముకొనుంది. అతనిలో అజ్ఞానము, మూఢత్వము కమ్ముకుంది, వితండ వాదన చేస్తారు. ఇప్పుడు ఎందుకు అవును. పెద్దవాళ్ళు అలా రాశారు అని ఆలోచించి, ఓకే ఇది పొగ తాగితే నష్టం అంటున్నారు, నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించండి అని చెప్పి అడగాలి. చూపించినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన క్యాన్సర్ పేషెంట్స్లో స్మోకింగ్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ చూపిస్తే వాళ్ళు మాట్లాడితే ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. అలాంటివే సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్గా చూపిస్తున్నారు. ఆ ముఖేష్ అన్న అతను అవును. చనిపోయాడు కదా పాపం. అవును. అవును. నేను ఇట్లా చనిపోయారు. గుట్కా తిన్నాను, ఇదే ఇంది నాకు ఇదే అని చెప్పాడు. అవును. అంత చెప్తున్నా ఇంకా తింటున్నారు. సినిమాలకి వెళ్ళి చూస్తూ అది గమనిస్తూ కూడా మళ్ళీ తింటున్నారు అంటే అర్థం ఏంటండి? అర్థం ఏంటంటే మనిషి నేను పట్టిన పట్టుకు, ఇప్పుడు కుందేలుకు మూడే కాళ్ళు అంతే, నువ్వేమన్నా చెప్పరా భయ్, దీనికి నేను అయితే వినా. దీనికి అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద హీరోలే ఇస్తున్నారు. ఇస్తున్నారు మరి. చాలా బాగా అదే. చెప్పారు. ఇప్పుడు చెప్పండి, అవును. హీరో అన్నవాడు, సినిమాలో హీరో అన్నవాడు ఎలా ఉండాలి చెప్పండి? అందరికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు విశేషం ఏంటంటే అతను తన పర్సనల్ లైఫ్లో స్మోకింగ్ చేస్తున్నా బయటకు మటుకు తాగొద్దని చెప్పాలి. చెప్పాలి. ఉం. ఇది ఇప్పుడు ఇది ఒక ఇప్పుడు మనం ఇంకొక పాయింట్కి వద్దాం. ఇప్పుడు సరేనండి, మీరు తాగద్దు అని రాశారు సిగరెట్, కానీ ఒక వ్యక్తి ఎందుకు తాగుతున్నాడు? తాగద్దు అని రాసినా కానీ ఎందుకు తాగుతున్నాడు? అతనికి హాని జరిగేంత వరకు అతను గుర్తించాడు. హాని జరగక ముందు ఎందుకు గుర్తించట్లేదు అన్నదానికి మనం వెతికామనుకోండి అదే పాయింట్స్, అజ్ఞానంలో ఒకటేమవుతుందంటే ఉన్నాడు. జ్ఞానం లేదు. అదే రెండోది, అజ్ఞానంలో ఉన్నాడు. ఆ రుచి, ఆ ఏదైతే రుచి ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అవును.
జిహ్వ చాపల్యము అని మనకి తెలుగులో ఒకటి ఉంది. అంటే అవును. నాలుగుకి పీకుతుంది అనమాట. నాలుగు. అవును. సో అది అతను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఒకటి. మూడోది, కంట్రోల్ చేసుకోగల శక్తి ఉన్నా, జ్ఞానం ఉన్నా, అలా సిగరెట్ తాగుతుంటే స్టైల్గా ఉంది, సినిమా హీరో తాగాడు, నా హీరో తాగాడు, నేను తాగాలి. ఇది ఆచరణ అన్నమాట, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఆచరించటం. సో ఈ మూడు కార్యక్రమాలకి మీరు చెప్పింది పాయింట్ కరెక్ట్. జ్ఞానం ఉంటే ఇవన్నీ కూడా పక్కకు వైదొలుగుతాయి. మీలాంటి గురువులు చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు. నేను ఈ గురువుని కాదండి, నేను సామాన్యుణ్ణి. నేను మీలాంటి వాడిని. కొద్దిగా ఒక ఒక ఆకు ఎక్కువ చదివాను అంతే. సో గురువులు అన్న వాళ్ళు చీకటి నుంచి బయటికి తీసుకొచ్చేవాళ్ళు, అవును. అంధకారం నుంచి, అజ్ఞానం నుంచి బయటికి తీసుకొచ్చేవాళ్ళు. నేను అజ్ఞానికి చెప్పాను బయటకు. అనుకోండి, ఇప్పుడు అజ్ఞానమా జ్ఞానమా అని ఫస్ట్ వాదన చేయాలి మనం. ఇది ఏది జ్ఞానము అని, అవునా కదా? ఉమ్. సరే, ఇదంతా పక్కన పెడదామండి. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని గవర్నమెంట్ ఎలా డిసైడ్ చేసింది అని మనం ఆలోచించామనుకోండి, వాళ్ళు మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి, అవును. మేము రీసెర్చ్ చేసాము, దీని మూలంగా ఈ పొగ తాగడం మూలంగా క్యాన్సర్ వస్తుందని నిర్ధారణకు వచ్చాము అని వాళ్ళు చెప్తే, ఆ నిర్ధారణ తీసుకొని గవర్నమెంట్ దాని మీద ముద్రేస్తుంది కదా. అవును. ఇప్పుడు ఒక మినిస్టర్ని పిలిచామనుకోండి, పిలిచి ఏ నాయనా మరి ఇది సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అవునా కాదా అంటే అవునండి అంటాడు. మరి మీరు రీసెర్చ్ చేశారా అని ఆయన అడిగామనుకోండి, నేను చేయక్కర్లేదండి, రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ చేసిన వాళ్ళు చెప్పిన దాన్ని నేను నమ్మాను, నేను రాయిస్తున్నాను. కరెక్టే కదండి? కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఏ సిస్టము లేకపోతే ఇంక ఎవరు రీసెర్చ్ చేయకుండా, ఎవరు ఏం తెలియకుండా, ఎవరు ఇష్టం వచ్చినట్టు రాసేస్తే కుదరదు కదండి. ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోం కదా. ఒప్పుకోండి. సో అందుకని ఒక సిస్టమ్, ఇది ఉంది, ఇది ఆ, సత్యము అని చెప్పే ఇది సత్యం. పెద్దవాళ్ళు ఉండాలి కదా మనకి. ఉండాలి. ఆ పెద్దవాళ్ళు ఎవరు అంటే, మనం ఏం చెప్తామంటే, ఇగో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మూలంగా ఇతను డాక్టర్ అయ్యాడు, ఈ డాక్టరు రీసెర్చ్ చేశాడు, ఈయన ఎన్నో ప్రచురణలు చేశాడు, దాన్ని మిగతా డాక్టర్లు అందరూ కూడా ఒప్పుకున్నారు, దాన్ని పబ్లిష్ అయింది, కాబట్టి ఇది సత్యము అని చెప్తారు కదండి. అవును. అది మనం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పాటించి రాస్తున్నారు. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, అందరూ ముఖానికి మాస్కులు పెట్టుకోవాలి అన్నారు. అవును. మీకు వచ్చింది ఆర్డర్ అట్లా? వచ్చింది. మీరు మాస్క్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాను. మా ఇంట్లో నలుగురికి వచ్చింది అది. సో ఇప్పుడు కరోనా. నాకు విశేషం. రాలేదు. ఆ, భగవంతుడి దయ బ్రహ్మాండంగా. సరే, భగవంతుడు ఎందుకు మధ్యలో, సరే మీ యొక్క ఆరోగ్యం మీరు చూసుకున్నారు అనుకుందాం కాసేపు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, 2020లో ఇది మనకి కరోనా వచ్చింది. 2020లో, 2019లోనే ఎండింగ్లో వచ్చింది అన్నారు, కానీ 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. 20 ఆ, మార్చి 24 నుంచి. మార్చిలో. సరే, ఒక డేట్ కూడా మీకు గుర్తుంది, బాగుంది. సో ఆ టైంలో అందరూ మాస్కులు పెట్టుకోవాలని చెప్పారు, అవునా? మీరు ఆ మార్చ్ నుంచి ఆగస్ట్ లోపల నా వీడియో ఒకటి చూడండి, నేను ఒకటి వీడియో పెట్టాను. మాస్కులు అవసరం లేదు, మాస్కులు ఉండటం మూలంగా నష్టమే జరుగుతుంది అని స్పష్టంగా చెప్పాను. అది లోపల లెన్స్ ప్రాబ్లం అవుతుందని విన్నాను సార్, మాస్క్ వీడియో పెట్టుకోవడం విన్నాను. మూలంగా ఏమవుతుందంటే, మాస్క్ యొక్క లక్షణం ఏంటో చెప్తాను. మనం వదిలిన గాలి అక్కడే ఉంటుంది కదా, అక్కడ ఉండి అక్కడే ఆ ఉంటుంది. వేడి, ఆ వేడి మూలంగా మనకి ఇక్కడ కురుపులు కూడా వస్తాయి, ప్లస్ లోపల మనకి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి మాస్క్ ఎక్కువసేపు విన్నారు సార్, వేసుకుంటే. విన్నాను. ఆ వీడియో అయితే ఇప్పుడు విన్నాను. మాకు అమెరికాలో సిడిసి అని ఉంది. సిడిసి, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. ఓకే, అది ఆ సంస్థ వాళ్ళు ప్రతిదాన్ని పరిశీలించి చెప్తారు. వాళ్ళు ఈ మధ్య తేల్చింది ఏంటంటే, మాస్కుల మూలంగా కరోనా ఆగలేదు, అది వ్యర్థమైంది, మాస్కులు పెట్టుకునే అవసరం లేదు. కానీ పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి. ఏమవుతుందంటే, నేను ప్రయాణం చేస్తున్నాను అనుకోండి, ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్లైట్లో నేను వెళ్తున్నాను, నా పక్కన ఒకళ్ళు కూర్చున్నారు, సడన్గా నేను తుమ్మాను అనుకోండి, వాళ్ళకి భయం వేస్తుంది, ఎందుకంటే ఒక భయం డెవలప్ అయిపోయింది. సో అందుకని అవును సార్. మాస్క్ పెట్టుకున్నాం అనుకోండి మనము, వాళ్ళకి భయం పోతుంది. సో ఇప్పుడు కొన్నిసార్లు మనము అలా చేయటము ఇతరుల భయం పోగొట్టడానికి కూడా చేయాల్సి వస్తుంది. సో మనం మాస్క్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఏం చేయడం కానీ. ఇంకోటి, కొన్ని కొన్ని కాన్ఫరెన్స్లు అమెరికాలో ఏమన్నారంటే, మీరు వ్యాక్సినేషన్ తీసుకోకపోతే ఈ కాన్ఫరెన్స్కి మీరు రాకూడదు అని చెప్పారు.
వ్యాక్సినేషన్ తీసుకుంటేనే రావాలన్నారు. తర్వాత ఏం చేశారు, ఇప్పుడు అది ఎత్తేసారు. మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు వచ్చేసేయండి అన్నారు. అంటే సర్టిఫికేట్ చూపించాలా ఫ్లైట్లో? కారణం ఏం చెప్పారంటే ఇప్పుడు నార్మల్ అయిపోయింది కరోనాకి, ఎవరికి ఏదైనా వచ్చినా మనం జస్ట్ ఒక కోల్డ్ ఫీవర్ వచ్చినట్టుగా ట్రీట్ చేయాలని వాళ్ళే చెప్పుకుపోతున్నారు. అంటే ఏంటంటే ఒకటి చెప్పిన దాన్ని మనము పాటిస్తున్నాం, మనం రీసెర్చ్ చేయట్లేదు ఆ విషయంలో. కరెక్టా కదా? మీరు మీరు మీ షాప్లో మీ బిజినెస్ చేస్తున్నారు, నేను నేను నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా, ఎవరి పని వాళ్ళు చేసుకున్నా, కానీ మన ఇద్దరం అయితే కరోనా మీద రీసెర్చ్ చేయలేదు. చేయకుండా మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం మరి? ఎందుకంటే కొంతమంది పెద్దలు చేశారు, ఎవరైతే మనం నియమించాం వాళ్ళు చేశారు, వాళ్ళు నమ్ముతున్నాం, వాళ్ళు చేశారు, కరెక్ట్ చేశారని నమ్ముతున్నాం. మొదట్లో మాస్క్ పెట్టుకోమంటే నమ్మాము, తర్వాత తీసేయమంటే నమ్ముతున్నాం. వ్యాక్సినేషన్ కావాలంటే నమ్మాము, వ్యాక్సినేషన్ వద్దంటే నమ్ముతున్నాం. ఇప్పుడు ఇన్ని లక్షణాలు మనకి, మనం నమ్ముతున్నాం నమ్మట్లేదు. అంటే ఎవరైతే స్థిరంగా ఒకటే మాట మీద ఉంటారో, ఎవరైతే సత్యమే మాట్లాడతారో, ఎవరైతే నిష్ఠా గరిష్టత్వంతో ఉంటారో, ఎవరైతే ఇలాంటివి చెడుని సహించకుండా మంచిని మాత్రమే ప్రచారం చేస్తారో, వాళ్ళని మనము ఒక పండితుడు అనాలి, వాళ్ళని పండితులు అన్నారు. ఇప్పుడు ఈ మంచి అన్నది మళ్ళీ మొదలుకొద్దాం. ఈ మంచి ఎలా డిసైడ్ అవుతుందండి? మంచి ఎవరు డిసైడ్ చేస్తారు? సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కొంతమంది డిసైడ్ చేశారంటే మనం మనం చిట్టా పట్టా అంతా తీసాం, ఎవరో డాక్టర్లు వాళ్ళు రీసెర్చ్ చేశారు, ఇది అని తీసుకొచ్చాం. సరే ఇది మంచి అని చెప్పడం ఎట్లా? పాలు తాగుట మంచిది అంటే మళ్ళీ దానికి రీసెర్చ్ ఎవరో ఒకరు చేయాలి కదా. చేసిన రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి, నేను ఒక వీడియో కూడా చేసే దాని మీద. ఏంటంటే వాళ్ళు పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, తర్వాత మన చుట్టుపక్కల దుబాయి, సౌదీ అరేబియా, ఇటువంటి దేశాలన్నిట్లోనూ ఆవు మాంసం తింటారు. తర్వాత నెదర్లాండ్స్ ఆ చోట్ల కొన్ని చోట్ల వాళ్ళు ఆవు పాలు బాగా తాగుతారు. అయితే ఈ బాబు గోగినేని అన్న అతను ఒకసారి మాంసం తింటే మనుషులు పొడుగవుతారు, పొట్టిగా ఉంటారు మన ఇండియన్స్, ఎందుకంటే పాలు తాగుతారు కాబట్టి అని చెప్పి ఏదో గేలి చేశాడు. అదేదో చాగంటి కోటేశ్వరరావు గారు ఆవు పాలు తాగుట మంచిది శ్రేష్టం అనేది చెప్పాడు, దానికి ఆయన చెప్పాడు. నేను దాని మీద ఒక వీడియో చేశాను. నెదర్లాండ్స్లో ఆ చోట్ల వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే, మొత్తం ఎవరు పొడుగుగా ఉంటారంటే వాళ్ళు పొడుగుగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆవు పాలు తాగుతున్నందుకు పొడుగా ఉన్నారు, వీళ్ళు మాంసం తిన్నందుకు అంత పొడుగు అవ్వలేదు అని చెప్పి తేల్చేశారు. ఇప్పుడు దీన్ని మీరు మన భారతీయులు ఎప్పటి నుంచో ఆవు పాలు తాగటం మంచిదని చెప్పారా లేదా? చెప్పినారు. మరి చెప్పిన దాన్ని ఇప్పుడు ఎందుకు అంటే, ఆవుని గోమాతగా పిలవండి, మాత మాత మాననీయమైంది కాబట్టి ఆమెని మనం గౌరవించాలి, గోవుని గౌరవించాలి, ఎందుకంటే ఆమె ఇచ్చే పాలు, గోపాలు మన ఆరోగ్యవంతంగా, పొడువుగా, బలిష్టంగా తయారు చేస్తుందని నిరూపించబడింది. మన పూర్వీకులు ఎప్పుడో చేశారు ఆ పని. మనకి దానికి ఉదాహరణ కృష్ణుడే కదా. కృష్ణుడే వెన్న అవన్నీ దొంగతనం చేసేవాడు, మీకు గుర్తుంది కదా. సో ఇవన్నీ కూడా గోవులు కాచుకునేవాడు, అవన్నీ కూడా పాలు అమ్ముకునే బతికారు వాళ్ళంతా. సో దేర్ ఫోర్ మనకు తెలియాల్సింది ఏంటంటే, మన పూర్వీకుల నుంచి వస్తున్నది సత్యమా కాదా అని మనము తేల్చాలి. మీరున్నారు, మీ జీవితంలో మీకు కొంత అనుభవం ఉంది, అనుభవాన్ని పట్టుకొని ఒక విషయం మీద రీసెర్చ్ చేయండి. మీరు చేయొచ్చు, పరిశోధన చేయొచ్చు, మీరు ఒక విషయం మీద పరిశోధన చేయొచ్చు. ఇలా చేస్తే తప్ప ఒప్ప. ఇప్పుడు మీరు బార్బర్ అన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎన్నేళ్ల నుంచి షేవింగ్ చేస్తారు జనాలకి? ఒక 35 చేస్తుంది. 35 ఇయర్స్ అనుకుందాం. 35 ఇయర్స్ ముందర మీరు షేవింగ్ ఎవరికైనా చేసిన తర్వాత ఏం చేసేవాళ్ళు? షేవింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదన్నా పట్టిక లాంటిది పెట్టి ఇట్లా రుద్దేవాళ్ళ? కట్ అయిపోతే తెల్ల రాయితో పట్టిక రుద్దుతాను. వెరీ గుడ్. మీకు ఆ పట్టిక రుద్దటం మూలంగా ఎప్పుడన్నా ఎవరన్నా మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇచ్చారా, దీని మూలంగా మాకు నష్టం జరిగింది అని? లేదు. మరి ఆ పట్టిక వాడాలని మీకు ఎవరు చెప్పారు? అది మా నాన్నగారు అప్పుడు వాడుతున్నారు. గుడ్. ఆయనకి ఎవరు చెప్పారు? ఇంకా ఆయన పెద్దవాళ్ళు. ఆయనకి ఎవరు చెప్పారు? ఇంకో పెద్దవాళ్ళు. అంటే ఒక సిస్టము వచ్చింది.
అదే ఈ రోజుల్లో ఇట్లా కట్ అయింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ పెట్టుకొని ఇన్ఫెక్షన్ అని చెప్పి ఏవో ఇంజక్షన్లు పెట్టుకుంటున్నారు. మరి పట్టిక పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. అవును. మరి ఇది మెడిసినల్ వాల్యూ మన పూర్వీకుల నుంచి ఎవరో ఇచ్చారు కదా మనకి. ఇచ్చారు. కాబట్టి ఇలాంటివన్నీ మనకు వచ్చిన వాటిని వదిలేసేసి మనం వేరేవి తీసుకొని దాన్ని మనం ఆచరిస్తూ, తప్పులేదు, అది ఆచరించద్దు అని అంటలేదు. మీ దగ్గర ఉన్న సంపద ఇది. ఇప్పుడు ఆ పట్టిక పెట్టుకుంటే పోతుంది అంటే ఆ పట్టిక మీద రీసెర్చ్ చేయండి మీరు. ఈ పట్టిక మూలంగా ఎందుకని మనం కట్ అయిన చోట అప్లై చేస్తే అతనికి ఏమి ఇన్ఫెక్షన్ రావట్లేదు అన్న దాని మీద మీరు ఆ పరిశోధన చేయొచ్చు. అవునా కదా? సో మీలో మీరు ఒక ఓకే. పండితులు అవును అవుతారు. సార్. పట్టికని మీరు ప్రమోట్ చేస్తారన్నమాట. పట్టిక చూడండి ఎంత మంచిదో. దానికి అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంజక్షన్లు తీసుకొని ఇన్ని మందులు అవి వేసుకోవాల్సిన అవసరం లేదు. పట్టిక సరిపోతుంది. అవునా కదా? ఇప్పుడు నా చిన్నప్పుడు నేను కుక్కపిల్లని ఆడిస్తూ గడప దగ్గర ఒక స్టూల్ పెట్టి ఎగిరాను. ఎగిరితే పోయి నా ఈ ఈ నేనింత చిన్నగా ఉన్నా అయినా సరే ఎగిరితే పోయి గడప పైదానికి తగిలి నాకు ఇక్కడ చిల్లుబడి రక్తం వచ్చేస్తోంది. మా అక్క చూసింది. చూసి అర్రే అని చెప్పి తీసుకెళ్ళి పసుపు పెట్టేసింది. అంతే గప్చుప్. కామ్ అయిపోయాం మేము. అది పసుపు పెట్టింది, అది అట్లనే ఆగిపోయింది. అతుక్కుపోయింది. ఒమిక ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు ఆ పసుపుని మనం పెట్టుకోమంటే ఈ రోజున ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అవి వస్తాయని డాక్టర్లు బెదిరించేస్తుంది. నాకేం రాలేదు. నేను బాగానే ఉన్నాను. అంటే నేను బాగున్నాను కాబట్టి అందరూ బాగుంటారు నేను చెప్పట్లేదు. దాని మీద కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు. కూర్చొని రీసెర్చ్ చేయండి, తప్పేముంది అక్కడ. అలా మన వాటి నేనేమంటే మంచి ఏది చెడు ఏది అన్నది మన పూర్వీకుల నుంచి చాలా విషయాలు, మంచి విషయాలు వచ్చినాయి. ఆ మంచిని మనం అవును తీసుకో. సార్. అవును సార్. ఆ మంచిని మనం తీసుకో. ఆ మంచి ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న అది. ఒక దేశంలో మంచి విషయం ఇంకో దేశంలో మంచిది కాదు. తెలుసా అండి మీకు ఇది? కాదు. అవును. అంటే అవును సార్. మానవులకి వాళ్ళలో వాళ్ళే విభేదాలు ఉన్నాయి. ఎందుకు? వాళ్ళ కాలమాన పరిస్థితులను బట్టి, అక్కడున్న లోకల్ విషయాలను బట్టి వాళ్ళు అలా చేసుకున్నారు. అవునా కదా? అవును. ఇప్పుడు మనం దాన్ని విభేదించలేం మనం. ఓకే, చైనాలో ఒక ఒక విషయం మంచిది అనుకుంటే భారతదేశంలో ఇంకో విషయం మంచిది. అవును. అలానే అమెరికాలో ఇంకో విషయం మంచిది. ఇంగ్లాండ్లో ఇంకో విషయం మంచిది. ఆఫ్రికాలో ఇంకో విషయం మంచిది. ఇంకో మనకి దక్షిణ అమెరికాలో ఇంకో విషయం మంచిది. ఆస్ట్రేలియాలో ఇంకో విషయం మంచిది. జపాన్లో ఇంకో విషయం మంచిది. ఇలా ఒక వాళ్ళ వాళ్ళ ఉద్దేశాల ప్రకారం వాళ్ళ లోకల్ కండిషన్స్ని బట్టి మంచి చెడు చేసుకుంటారు. సో మనం ఈ మంచి అన్నది డిసైడ్ చేయడానికి మానవులందరికీ యూనిఫామ్గా మంచి ఉన్నది ఏమైనా ఉందా, అది మనం పరిశోధించాలి. అర్థమైందా అండి? అర్థమైంది. సో ఆ మంచి ఏది చెప్పండి. ఓకే. ఏది చెప్పండి, ఏది మంచి అయి ఉంటుంది? ఏది మానవులందరికీ మంచి ఏదైనా ఉంటుందా? ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఇందాకే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సిగరెట్ స్మోకింగ్ మూలంగా తప్పు జరుగుతుందని పెద్దవాళ్ళు అంటే డాక్టర్లు, జ్ఞానులు పరిశోధన చేసి చెప్పారు. కాబట్టి మనకి మంచి అని చెప్పాలంటే మీరు అన్నది కరెక్ట్, పండితులు చెప్పాలి, గురువులు చెప్పాలి. అంటే గురువులకి గురువు ఎవరైతే మనకి పూర్ణ జ్ఞాని ఉంటాడో, ఆ పూర్ణ జ్ఞాని ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తేనే కరెక్ట్. ఆ పూర్ణ జ్ఞాని అవును. ఎవరు, ఇది పాయింట్. ఎవరంటే వేదాలు ఎవరు చదివింటారో వాళ్ళు పూర్ణ ఇప్పుడు జ్ఞాని మీరు అంటారు. వేదాల దగ్గరకు వచ్చారు, నేనైతే వేదాల దగ్గరకు రాలేదు, మీరు వచ్చారు. సో పూర్ణ జ్ఞాని ఎవరు అని వెతుకుదాం. ఏమండి? ఇప్పుడు పూర్ణ జ్ఞాని ఎవరు కాసేపు కూర్చొని మనం చర్చిద్దాం. మీకంటే తెలివైన వాళ్ళని మీరు ఎవరినన్నా చూసారా మీరు మీ జీవితంలో? చూశాను. చూశాను. నేను చూశాను. చూశాను. నేను చూశాను, మీరు చూశాను. నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే జ్ఞానుల్ని చాలామందిని నేను చూశాను. అలానే మీరు చూశారు. ఆ జ్ఞానుల్ని అడగాలి. మీరు మాకంటే జ్ఞాని, ఎందుకంటే మీరు చెప్తున్న విషయాలు చాలా పరిశోధనాత్మకంగా చాలా మంచిగా ఉన్నాయి, మాకు అనుభవంలో కరెక్ట్ అనిపిస్తున్నాయి అని అనిపించినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు చెప్తారు ఎవరు మాకంటే తెలివైన వాళ్ళు ఎవరని వాళ్ళు చెప్తారు.
అప్పుడు వాళ్ళకంటే వెనకాల అత్త మనం వెళ్ళాలి. ఆ పూర్ణ జ్ఞాని ఎవరు? ఆ పూర్ణ జ్ఞాని స్త్రీ, పురుషుడు, నపుంసకుడు ఎవరైతే ఏమైంది మనకి ఒకళ్ళు పూర్ణ జ్ఞాని కావాలి. ఆ పూర్ణ జ్ఞాని చెప్పిందే మనకి కరెక్టు. సో ఆ పూర్ణ జ్ఞాని కోసం వెతుకుదామండి. నాకు ఆ పూర్ణ జ్ఞాని గురించి మీరు పరిశోధన చేస్తున్నారు. మళ్ళీ ఒక నెల రోజులు టైం ఇస్తాం మీరు. మీరు ఆలోచించి మీకు జ్ఞానులు మీకంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరున్న వాళ్ళని అడగండి. పూర్ణ జ్ఞాని ఎవరండి మీకు ఎవరన్నా తెలుసా అని వాళ్ళని అడుగుతూ వెళ్ళండి. వచ్చిన ఆన్సర్లు రాసుకోండి. వాళ్ళతో విభేదించాల్సిన పనే లేదు. రాసి పెట్టుకోండి. నెల రోజులు. ఇవాళ జూలై 31, ఆగస్ట్ 31 కల్లా మీరు రెడీ అవ్వండి. ఓకే. మీరు తెలుసుకుంటే మళ్ళీ చర్చ మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం. సరే. అంతే కదా. ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళని మనం వింటామా, అజ్ఞానం అంతే. వింటామా చెప్పండి. అవును. అవునా? ఏ పరిశోధన చేయకుండా సరే. ఏదో నోటికొచ్చింది మాట్లాడుతూ, లేకపోతే ఎవరైనా గూగుల్ ఇట్లా చూసుకొని గూగుల్‌లో ఏదో ఉందని చెప్పి గూగుల్‌లో కొట్టేసి చూసేసుకొని అది చెప్పేయటము, అది జ్ఞానం కాదు కదా. కాదు. పరిశోధన చేసి నేను తెలుసుకున్నాను ఈ విషయము అని అథెంటిక్‌గా చెప్పేవాళ్ళు ఎవరుంటారో ఆ జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఏమండి? ఓకే. ఓకే. సొసైటీలో ఏది మంచిది? చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు, చిన్న పిల్లల్ని హింసిస్తున్నారు, ఇంట్లో వాళ్ళని హింసిస్తున్నారు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎందుకు అలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని దానికే మనకి రక్షక భట నిలయము పోలీస్ స్టేషన్ ఉంది. వాళ్ళు తప్పు చేశారా లేదా తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అవును. అతను ఆ వ్యక్తి నేను తప్పు చేయలేదు మహాప్రభు అని చెప్పడానికి అతని తరఫున వాదించడానికి లాయర్లు ఉన్నారు. అవును. ఒకవేళ తప్పని తెలిస్తే వాళ్ళని శిక్షించడానికి న్యాయ వ్యవస్థ జైళ్ళని ఏర్పరిచింది. అవును. ఇలా అన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. ఉన్నాయి. కాబట్టి మంచి అన్నది ఇది మంచి. ఇప్పుడు ఒక అతను హత్య చేస్తే అతనికి ఉరి తీయాలనా, లైఫ్ సెంటెన్స్ ఇవ్వాలనా, జీవిత ఖైదు ఇవ్వాలనా అని తేల్చేది జడ్జి కదా. అవును. అది మరి అతను ఎందుకు అట్లా చేరుస్తున్నాడు? ఇప్పుడు ఒక ఒక క్రైమ్కి రెండు రకాల పనిష్మెంట్లు ఏంటి? ఒకే రకం పనిష్మెంట్ ఉండాలి కదా. అవును. రెండు రకాలేంటి? ఇతనికి జీవిత ఖైదీ ఎందుకు అంటే దానికి ఒక రీజన్ చెప్తారు. ఇతను ఆవేశంలో తెలియకుండా చేసిన తప్పు, లేదు ఆలోచించి ప్రీమెడిటేటెడ్ అనుకొని వచ్చి చంపాడు, ఇది రెండో రీజన్. సో ఆవేశంలో జరిగిన పొరపాటుకి మనం ఉరిశిక్ష వేయక్కర్లేదు, కానీ కావాలని ఆలోచించి చేసిందని ఉరిశిక్ష వేయచ్చు అని చెప్పడం రెండో రకం. అవునా? సో ఇప్పుడు అవును. దీనికి మీరు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను. అదేంటంటే మీకు వినే ఉంటారు గుంటూరు డిస్టిక్ట్ మరి కృష్ణా డిస్టిక్లోనూ ఒక బస్సుకి నిప్పు పెట్టి 40 మందిని చంపేశారు కొంతమంది కొన్నేళ్ల క్రితం. నేను చెప్పేది ఒక 20, 25, 30 సంవత్సరాల క్రితం ఒక బస్సుని తగలబెట్టారు. ఎందుకు అంటే ఆ బస్సులో వీళ్ళ శత్రువు ఒకడు ఉన్నాడు. వాడిని చంపడానికి బస్సులో ఉన్న అందరిని చంపేశారు, తగలబెట్టేశారు. పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు, జైల్లో పెట్టారు, వాళ్ళ మీద కేసు నడుస్తున్నది. వాళ్ళకి ఏ శిక్ష వేయాలి చెప్పండి మీరు? అన్యాయంగా ఒకరి కోసం అందరూ బలైనారు కాబట్టి అతనికి ఉరిశిక్షనే వేయాలి. సో ఎంతమంది అయితే వాళ్ళు చేశారో వాళ్ళందరూ ఉరిశిక్ష చేయాలి. దానికి అవును. హైదరాబాదులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నక్సలైట్లకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. సింపథైజర్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. సో అతని పేరు నేను సరిగ్గా గుర్తొస్తలేదు కానీ అతను ఒక ప్రొఫెసర్, ప్రొఫెసర్ హరగోపాల్. ఆయన ఏమంటాడంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళని ఉరి తీయకూడదు, జైల్లోనే పెట్టాలి. పెడితే వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళు మారి పశ్చాత్తాపడతారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటాడు. మీరు ఒప్పుకుంటారా దానికి? నేనైతే ఒప్పుకోను. అది. సో ఇప్పుడు మీరు ఒప్పుకోరు, కానీ ఆయన ప్రొఫెసర్ హరగోపాల్ అలా అంటున్నాడు ఆయన. ఇప్పుడు దీన్ని మనం ఒప్పుకోము. నువ్వు నువ్వు ఇది ప్రీ ప్లాన్డ్గా వచ్చి నువ్వు బస్సులో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు చంపావు మరి? నీకు శత్రువు ఒకడు ఉన్నాడు, అంతే. వాడిని చంపాలనుకున్నావు. అది నిజమా? అది అతను అతను తప్ప, నీ తప్ప, మీ ఇద్దరు ఎవరు తప్ప తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ అమాయకుల్ని ఎట్లా చంపావు నువ్వు?
ఇప్పుడు అతను క్షమించమంటున్నాడు, వాళ్ళని క్షమించి వాళ్ళు జైల్లోనే ఉంచండి, ఉరి తీయద్దు అంటున్నాడు. ఇది నిజంగా ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలి చెప్పండి? ఇప్పుడు మనకి కోపం వస్తుంది. అతను ఒక నక్సలైట్ సింపథైజర్, అంటే అతను నాస్తికుడు. మీరు చెప్పండి, ఇప్పుడు నాస్తికులు ఇటు తయారయ్యారు. మీకు అర్థమైంది ఎక్కడ తప్పు జరుగుతోందో? తప్పు అర్థమైంది. అక్కడ మొదలవుతోంది. పెద్దవాడయ్యుండి, ప్రొఫెసర్ అయ్యుండి క్షమించేసేయండి ఆ నలుగురిని. ఈయన కుటుంబంలో ఎవరు చావలేదు ఆ బస్సులో ఉండి, ఈయన బంధువుల్లో ఎవరు పోలేరు, ఈయనకు ఆ అవును. బస్సులో ఉండి ఈయన కాలో చెయ్య పోలేరు. కాబట్టి క్షమించమని చక్కగా కడుపు నిండా భోజనం చేస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఇలాంటి నాస్తికుల్ని మనం ఏం చేయాలి చెప్పండి? నాస్తికులు ఇది. ఇది నాస్తికవాదం. మరి సో అవును. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది ఈ తప్పు? 4 ఏళ్ల పిల్లల మీద అరాచకం ఎందుకు జరుగుతున్నది? అవును. చే- కుటుంబాల మీద అరాచకం ఎందుకు జరుగుతున్నది? అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే నాస్తిక వాదం మూలంగా జరుగుతుంది. నాకేం కాదు, అది. నన్ను ఎవ్వరు శిక్షించరు, నేను బతికినంత కాలం బతుకుతాను, హ్యాపీగా బతుకుతాను, నాకు కావాల్సిన దోచుకుంటాను. దీని మూలంగా జరుగుతుంది. సో ఈ వాదాన్ని ఇంకొక నెలకి మనం పోస్ట్పోన్ చేద్దాము. 31వ తారీఖు ఆగస్టున ఓకే. మీకు వీలుంటుందా అప్పుడు ఓకే. కలవడానికి? ఖచ్చితంగా కలుగుతాం. మీరు నాకు ఆగస్టు 28 కల్లా ఈమెయిల్ పెట్టాలి. నేను రెడీగా ఉన్నానండి డిస్కషన్ కని, మీరు ఇచ్చిన అసైన్మెంట్ నేను కంప్లీట్ చేశాను, నాకు కొంత తెలిసింది, నా అసైన్మెంట్ మళ్ళీ చెప్తాను. మీకంటే జ్ఞానుల్ని పోయి మీకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్ణ జ్ఞాని ఎట్లా? ఎవరు పూర్ణజ్ఞాని? ఈ ఎవరు? 2 విషయాలు కనుక్కో. ఓకేనా అండి? ఉండనా మరి? ఓ